ఆగస్టు నెల రెండో వారంలో కర్కాటక రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది ఇదే నెంబర్ వన్గా ఎదుగుతారు. ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు కూడా ఉంటాయి. సమాజ సేవ పట్ల అత్యంత ప్రీతి కలిగి వీరు ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆగస్టు నెల రెండో వారంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. వీరు ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆ వ్యక్తుల కారణంగా వీరికి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించలేనటువంటి స్థాయికి వీరు వెళ్ళగలుగుతారు. కీలకమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి అడగాల్సి ఉంటుంది. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందుతారు. అస్థిర నిర్ణయాలతో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ఇబ్బందుల నుండి బయటపడతారు. అనవసర విషయాలను పెద్దవిగా చేసి చూడడం సరికాదు. ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమండి. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. మీకు ముఖ్యంగా ఈ వారం మధ్యలో అంటే ఆగస్టు నెల రెండో వారం మధ్యలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. వీరు ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఇప్పటి వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండి వీరి జీవితం మొత్తం మారబోతూ ఉంది. మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు కూడా మీరు వేయనున్నారు. మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటు కొత్త ప్రదేశంలో వ్యాపారం కూడా ప్రారంభం చేస్తారు. ఈ సమయంలో తరచుగా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే కొత్త ప్రాంతాలలో వ్యక్తులను కూడా గుడ్డిగా నమ్మవద్దు. కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక మీరు వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపార ఒప్పందాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వలన కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందుగా అన్ని విషయాలు కూడా గమనించి అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారు 9వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశాలలో కొంతకాలం మీరు పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా మీ ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పనులు చేయాల్సి రావచ్చు. వీలైనంత వరకు కూడా నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పని పూర్తి చేయడం మంచిది. దాని వలన భవిష్యత్తులో మీకు ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. 10వ ఇంట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా
ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు మీ యొక్క అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకునేలాగా చేస్తాడు. కాబట్టి మీరు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఎటువంటి గుర్తింపు కూడా లభించదు. పైగా చేయాల్సిన పని పూర్తి చేయకుంటే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీ వృత్తిలో మరియు చేసే పనులలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే అటువంటి ఆటంకాలను పట్టించుకోకుండా మీరు పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు మీరు చేసే పనులలో ఏవైనా సరే తప్పులు దొర్లుతాయేమో అని ఒక్కసారి మీరు ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. ఎందుకంటే శని ఇచ్చే ప్రభావం ఏదైనా ప్రారంభంలో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అది మన లోపాలను సవరించి మనలను మరింత రాటుదేలేలాగా చేస్తుంది. ముఖ్యంగా ఏ పని ప్రారంభిద్దాం అని అనుకున్నా ఎవరో ఒకరు దానికి అడ్డు చెప్పడం కానీ మిమ్మల్ని నిరాశపరచడం కానీ చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాలను మీరు మీ యొక్క చిరునవ్వుతో జయించండి తప్ప వాటికి లొంగిపోవద్దు. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు కూడా పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. శని దృష్టి పంచమ స్థానంపై ఉండడం చేత ఈ సమయంలో చాలా వరకు కూడా నష్టం కలిగించే వాటిపైనే పెట్టుబడి పెట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన సందర్భాల్లో లేదా స్థిరాస్తులు కొనాల్సిన సందర్భాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం కూడా ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారు నిందలు, పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు, పడ్డింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం చేత ప్రయోజనం ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం చేత పోటీతత్వం కూడా ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా వీరు నష్టపోతారు. ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకునే వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించాశ్రమం ఇవ్వడంలో జీవితం చక్కటి మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీ అనుము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము, స్వాధ్యతము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులతో విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఇబ్బందులకు గురి చేస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.